అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. So God created man in his own image. In the image of God he created him. Genesis chapter 1 verse 27. ఈ రోజుకు కాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు సృజించుకున్నాడు. అంటే మొదట మనలో పాపం లేదు, మనకు అనారోగ్యాలు లేవు, మనము దారిద్ర్యంలో లేము. ఆయన ఏ విధంగా అయితే పాపరహితుడై ఉన్నాడో ఆ విధంగానే మనము కూడా ఉన్నాము. కానీ మన ఆది పితరులైనటువంటి అవ్వ ఆదాము అపవాది మాటల చేత మోసపోయి ఏ విధంగా అయితే పాపంలో ఉండిపోయారో అదే విధంగా మనము పాపంలో ఉండిపోయాము. వారి ద్వారా మనకు పాపము సంక్రమించిందండి. దేవుడు మనల్ని దరిద్రులుగా పుట్టించలేదు, దేవుడు మనల్ని పాపులుగా పుట్టించలేదు, అనారోగ్యంతో పుట్టించలేదు, దీనులుగా పుట్టించలేదు. అనగా ఆయన మనల్ని గొప్పగా ఆయన వలె శక్తిగల వారిగా నిర్మించాడు, పుట్టించాడు. ఆలోచించండి, దేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడు నోటి మాటల చేత ఎటువంటి రెండో ఆలోచన లేకుండా కలుగునుగాక అని సృష్టించాడు చూడండి. కానీ మనల్ని నిర్మించాల్సిన వచ్చినప్పుడు మాత్రము ఆయన ఆలోచించారు, ఎలా నిర్మించుదామని అనుకున్నారు. చూడండి, మనకు కావాల్సినవి ఉన్నాయి అనుకుంటాం, ఆన్లైన్లో అడ్రస్ పెడుతూ ఉంటాము, వాటిని కొనడానికి పెద్దగా ఏమీ ఆలోచించము. కానీ ప్రత్యేకమైన వారికి ప్రత్యేకంగా కొనాలనుకుంటే వారికి ఇవ్వాలని ఆలోచన చేస్తే వెంటనే మాత్రము ఏది మంచిది, ఏది ఎక్కువ కాలం ఉంటుంది, ఏది విలువైనది, దాని గురించి అన్నీ ఆరా తీసి మరీ కొంటాము. అదే భర్తకు లేదా భార్య ఇచ్చేవైనా, పిల్లలకు ఇచ్చేవైనా, తల్లిదండ్రులకు ఇచ్చేవైనా కావచ్చు, ఎలాగైతే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామో అలాగే దేవుడు కూడా మనల్ని నిర్మించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఉన్నారు, ఆలోచించారు. మరి అటువంటి మనము దేవుడు నిర్మించిన రీతిగానే ఉన్నామా? దేవుడు ఇష్టపడి ప్రేమించి మనల్ని సృజించుకున్న వారి వలనే కొనసాగుతున్నామా? ఈరోజు ఎంతోమంది పాపంలో ఉన్నారు, చెడు కార్యాలు చేస్తున్నారు, అనారోగ్యంతో ఉంటున్నారు, పేదరికంలో ఉన్నారు, మానసికంగా కృంగిపోతున్నారు. ఈ లక్షణాల్లో ఏదైనా దేవునిలో ఉన్నదా? లేనిది మనకి ఎలా సంక్రమించినది? దానికి కారణం అపవాది. మనల్ని దేవుని స్వరూపం నుండి, పోలిక నుండి వాని పోలికగా, వాని స్వరూపముగా మారుస్తున్నాడు గనుక మనము ఈ విధంగా ఉన్నాము. కానీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విడిపించారండి. పూర్వం స్థితి చీకటి జీవితాన్ని ఈరోజు కలిగి లేమని తెలుసుకోవాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడిన జీవించువాడను నేను కాదు, నాలో జీవిస్తున్నది క్రీస్తే అని. అనగా దేవుని నమ్మిన వారికి, ఆయనను అనుసరించిన వారికి మరలా ఆయన యొక్క పోలికలే వస్తాయి. మరలా వారు ఆయన స్వరూపంలోనికి మారతారు. అప్పుడు వారి జీవితం ఇంతకు ముందు వలె ఉండదు, చీకటి బ్రతుకులు ఉండవు, పాపపు జీవితము ఉండదు, అశాంతి మానసిక పరిస్థితుల్లో వారిని ఆవరించవు, లేమిలో వారు జీవించరు, వారిని అపవాది ఏమీ చేయలేదు, ఈ లోక పరిస్థితులను చూచి కృంగిపోరు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నిజంగా యేసుక్రీస్తు వారిని నిజమైన రక్షకుడుగా అంగీకరిస్తే నీవు భయపడవు. నీ తల్లిదండ్రులకున్న, నీ పూర్వీకులకు ఉన్న అనారోగ్యము వంశపార్యపరంగా వస్తున్నాయేమో అని నీవు కృంగిపోవు. వారిపైనే ఉన్న నిందలు నీవు అనుభవించలేవు అని భయము నీకు ఉండదు. వారికి ఉన్న పేదరికంలోని ఉండవు, వారిలో ఉన్న అశాంతి నీలో ఉండదు. ముఖ్యముగా వారి వలె నీవు నిత్య అగ్నికి పాత్రుడవు కావు, పాత్రురాలివి కావు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు. వాక్యము సెలవిస్తుంది, ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు అని. నీవు ఈ రోజున తెలుసుకొని DNA దేవుడు మార్చాడని శరీరంలో ఉన్న అనారోగ్యమును
దేవుడు తీసివేశాడని, నీ పేదరికంలో నుండి, నీ అప్పులలో నుండి, నీ బలహీనతలో నుండి నీవు విడిపింపబడ్డావు. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము అని లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుని చేతి పనిగా ఉన్న మనల్ని దేవుడే కాపాడుతాడండి. ఆయనే మనల్ని నిర్మించాడు గనుక మనకు తోడై ఉంటాడు. గనుక దేనికి భయపడక ధైర్యంగా ఉండు. ఆయన పోలికను తీసుకుని ఆనందంగా జీవించు. ఈ లోక అపవాదిని సిగ్గుపరుస్తూ మంచి సాక్ష్యం కలిగి ఉండి దేవుని నామానికి మహిమకరంగా జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరు నాతో కలిసి ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య, ఈ యొక్క వీక్లో కొత్తగా నా ప్రభువా ఫస్ట్ డేలో మేము అడుగుపెట్టి ఉన్నాము. మమ్మల్ని ఈ విధంగా సజీవ లెక్కలో కాచి కాపాడిన దేవా స్తోత్రములు. ఈ వారమంతా కూడా మేము చేయబోయే పనుల్లో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు. అపవాది పోలిక వలె కాకుండా ప్రభువా మీ పోలికగా మేము జీవిస్తూ ప్రభువా మంచి సాక్షి కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా జ్ఞాపకం చేసుకుని వారి అక్కరలను తీర్చమని వేడుకొంచున్నాం ప్రభువా. ఉదయకాల ప్రార్థన ఎంతో పరిశుద్ధమైనది గనుక మొదటి కార్యక్రమం మేము చేసేది మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీ పరిశుద్ధ రెక్కల చేత మమ్మల్ని అందరినీ భద్రపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.